డాక్టర్ గారు, నా పేరు శృతి, నా వయసు 26 సంవత్సరాలు, పెళ్లై 3 years అయింది. ఇటీవలే పరీక్షలు చేయించుకుంటే లెఫ్ట్ కిడ్నీ చాలా చిన్నదిగా ఉంది అని అన్నారు. కారణం ఏంటి? దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అశ్విని కుమార్ గారు సమాధానం అందిస్తారు. కొంతమందికి పుట్టినప్పటి నుంచే కిడ్నీ చిన్నగా ఉండొచ్చు, కొంతమందికి పుట్టినప్పటి నుంచే ఒక కిడ్నీ ఉండకపోవచ్చు, ఒకే కిడ్నీ ఉంటుంది, కొంతమందికి ఒక కిడ్నీ చిన్నగా ఉంటుంది, కొంతమందికి నార్మల్ కిడ్నీస్ అయిన తర్వాత పుట్టినప్పటి నుంచి తర్వాత చిన్నప్పటి నుంచి కొంచెం కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయ్యి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ సైజ్ కొంచెం తగ్గుతుంది. ఇంకొకటి కిడ్నీలో రక్తనరాలు ఉంటాయి, రీనల్ ఆర్టరీస్ అంటాం. ఈ రీనల్ ఆర్టరీస్తో కిడ్నీకి న్యూట్రిషన్ వస్తుంది, కిడ్నీకి బ్లడ్ సప్లై వస్తుంది. ఆ ఆర్టరీ నుంచే బ్లడ్ కిడ్నీలో వెళ్ళి ఫిల్టర్ అయ్యి యూరిన్ ఫామ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈ రక్తనరాలు సైజ్ కొంచెం చిన్నగా ఉంటే, లేకపోతే ఈ రక్త ప్రవాహంలో ఏదో ఆబ్స్ట్రక్షన్ అడ్డం ఉంటే కిడ్నీస్ చిన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కిడ్నీస్ సోనోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ చేస్తే మనకు తెలిసిపోతుంది కిడ్నీస్ చిన్నగా ఉన్నాయా, నార్మల్ సైజ్ ఉన్నాయా అని. కానీ చిన్నగా ఉందంటే మనం ఇంకా ఎవాల్యుయేషన్ చేయడం కొంచెం ఇంపార్టెంట్. యూరిన్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, ఇంకా కిడ్నీ రక్తనరాలు స్కానింగ్, కిడ్నీ డాప్లర్ అంటాం. ఈ స్కానింగ్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఏదో ప్రాబ్లం వల్ల కిడ్నీ సైజ్ చిన్నగా ఉందా లేదా అని. సపోజ్ ప్రాబ్లం అనిపిస్తే ఆ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేయాలి, లేకపోతే ఇంకా పెరగకుండా మనం ప్రికాషన్ తీసుకోవాలి. ప్రాబ్లం ఏం లేనప్పుడు మనం దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం పడదు. సో దీనికోసం మీరు నెఫ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు ఏం చేయొచ్చు అని. కిడ్నీస్ చిన్నగా ఉంటే ప్రాబ్లమ్స్ అయితే ఏం రాకపోవచ్చు, కానీ కిడ్నీస్ చిన్నగా ఉంటే కిడ్నీ ఫంక్షనింగ్ కొంచెం తగ్గిపోవచ్చు. కానీ ఒక కిడ్నీ సైజ్ నార్మల్ ఉంటే ఆ కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది. సో మీకు ఇది ఒక కిడ్నీ సైజ్ చిన్నగా ఉంది తెలిసిపోతే ఆ ఇవాల్యుయేషన్ చేయడం ఇంపార్టెంట్, ఎందువల్ల తగ్గిందని. సో ప్రస్తుతానికి మీకు సిమ్టమ్స్ ఏమి లేవు, ఫీవరు, యూరిన్లో మంట, కానీ బ్యాక్ పెయిన్, స్వెల్లింగ్, దీంట్లో ఏం సిమ్టమ్స్ ఏం లేదంటే మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇవాల్యుయేషన్ చేయడం ఇంపార్టెంట్.